ఇది థర్డ్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. అంటే 10,000 లో 11,000 పైన బ్యాటరీ కానీ స్టోరీ కెమెరా 50 MB తో, ఇంకా డిస్ప్లే కూడా 6.88 పెద్ద డిస్ప్లే కదా, సైడ్ ఫింగర్ IP52 6GB 128 10,000 రూపీస్ లో ఏ ఫోన్ లేదు ఫ్రెండ్స్. 10,000 లో మొబైల్ కావాలంటే రికమెండెడ్ ఫ్రెండ్స్. ఇది బాక్స్ అయితే చాలా పెద్దగా వచ్చింది అనమాట. సో దీని మొబైల్ డిస్ప్లే చాలా పెద్దది, సో బాక్స్ కూడా అలాగే పెద్దగా వచ్చింది. ఇప్పుడు ఓపెన్ అయితే చూద్దాము. పోకో M7 5G అనమాట. సో కొత్తగా వచ్చింది, 2 months అయింది. ఎల్లో కలర్ మొత్తం బాక్స్ ఉన్నది. సో ఎల్లో కలర్ ఈసారి అచ్చుబాటు లేదనమాట సిఎస్కి అంతా. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఇదే డిస్ప్లే అనమాట. సో చూసినట్లుగానే సో లార్జ్ డిస్ప్లే అయితే ఉందన్నమాట, 6.88 inches. సో ఇది సాటిన్ బ్లాక్ కలర్ అనమాట. దీంట్లో మింట్ గ్రీన్ ఒకటి ఉంది, బ్లూ ఒకటి ఉంది. సో సాటిన్ బ్లాక్. సో ఇంట్లో 2-3 ఫోన్స్ బ్లూ ఉన్నాయి కాబట్టి బ్లాక్ తీసుకున్నాము ఈసారి. సో పవర్ బటన్ ఆన్ చేస్తానే పోకో అనే కంపెనీ పేరు అయితే పడతాను అనమాట. మొబైల్ బాడీ చూడండి ఒకసారి. సో బ్లాక్ కలర్ కొంచెం లుక్ అయితే కనిపిస్తుంది. సో మధ్యలో ఇలా 4 కెమెరాస్ ఉండేది, కొంచెం బాగా కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇదొక అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్. సో మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో థర్డ్ అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది. ఇంతకు ముందు ఛానల్లో 5 years బిఫోర్ సామ్సంగ్ M31s నా మొబైల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా. సో రీసెంట్లీ లాస్ట్ మంత్ iPhone 13 Pro, అది కూడా నా ఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా. 2 అన్బాక్సింగ్ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఇది థర్డ్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో చూసుకోండి మీరే. పోకో M7 5G మొబైల్, ఈ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఈ ఫోన్ మా నాన్నది ఫ్రెండ్స్. సో అన్బాక్సింగ్ కోసం చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. దీని రేట్ ఎంత పడింది, మొత్తం ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను. నా పేరు సదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సదాత్ బ్లాగ్స్. సో ఇదే ఫ్రెండ్స్. సో పార్సల్ ఇదే. సో చూడండి, అమెజాన్లో బుక్ చేసింది ఇది మొబైల్. సో ఇప్పుడు కట్ చేద్దాము. సో బాక్స్ అయితే చాలా పెద్దగా వచ్చింది అనమాట. సో దీని మొబైల్ డిస్ప్లే చాలా పెద్దది. సో బాక్స్ కూడా అలాగే పెద్దగా వచ్చింది. సో చూడండి, ట్యాబ్ లాగా ఉంది. ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాము. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే. సో పోకో M7 5G అనమాట. సో కొత్తగా వచ్చింది, 2 months అయింది మొబైల్ రిలీజ్ అయ్యింది. సో చూడండి, సేమ్ ఎల్లో కలర్ మొత్తం బాక్స్ ఉండేది. సో ఎల్లో కలర్ ఈసారి అచ్చుబాటు లేదనమాట సిఎస్కి అంతా. సో చూడండి, పోకో M7 5G. సో లార్జ్ 6.88 inch డిస్ప్లే అనమాట, 120Hz రిఫ్రెష్ రేటు. స్నాప్డ్రాగన్ వచ్చి 4th generation 5G ప్రాసెసరు, అలాగే 50 MP సోనీ కెమెరా, అలాగే బిగ్ 5160 బ్యాటరీ, అలాగే 32 volt చార్జర్ ఇన్ బాక్స్. సో 18 volt ఛార్జింగ్. సో షామీ హైపర్ OS, సైడ్ ఫింగర్ ప్రింట్, IP52 అంటే ఇది వాటర్ రెసిస్టెంట్. సో మేడ్ ఇన్ ఇండియా. సో 5G కనెక్టివిటీ ఎంత రాస్తుంటారు అందులో. సో ఇది కలర్ వచ్చి సాటిన్ బ్లాక్. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదే మొబైల్. సో మొబైల్ చూడండి, సో పైన ఉంది అనమాట. సో ఇది లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను. సో దీని కింద ఇది సిమ్ ట్రే పిన్ అయితే ఉంటుంది అనమాట. సో సిమ్లో పెట్టేవన్నీ. ఆ తర్వాత హ్యాండ్సెట్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి బాక్స్ అని మొత్తం ఉంది దీంట్లో. సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, 33 volt చార్జర్ అనమాట. సో ఇది కేబుల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్ అయితే కవర్లో అవుతున్నారు. సో ఓపెన్ చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇదే డిస్ప్లే అనమాట. సో చూసినట్లుగానే సో లార్జ్ డిస్ప్లే అయితే ఉందన్నమాట, 6.88 inches. సో ఈ ప్రైస్లో బిలో 10Kలో ఇంత లేదన్నమాట అని చూస్తున్నాను వీడియోస్లో కూడా చాలా మంది చెప్తున్నారు. సో ఇంకా మోడల్ చూడొచ్చు, 24180 ఇదంతా హెడ్ బాడీ మొత్తం రాసింటారు. సో ఇది సాటిన్ బ్లాక్ కలర్ అనమాట. దీంట్లో మింట్ గ్రీన్ ఒకటి ఉంది, బ్లూ ఒకటి ఉంది. సో సాటిన్ బ్లాక్. సో ఇంట్లో 2-3 ఫోన్స్ బ్లూ ఉన్నాయి కాబట్టి బ్లాక్ తీసుకున్నాము ఈసారి. సో బ్లాక్ కలర్ బాగుంటుందని. సో ఇలా చూడొచ్చు, 4 కెమెరా లాగా మొత్తం ఉంది. సో 50 MB AI కెమెరా మొత్తము. సో చూడొచ్చు ఫ్రెండ్స్, సో పవర్ బటన్ ఆన్ చేస్తానే సో ఇలా పవర్ బై ఆండ్రాయిడ్ పడుతుంది. పోకో అనే కంపెనీ పేరు అయితే పడుతుంది అనమాట. సో పవర్డ్ బై షామీ హైపర్ OS. సో ఇవన్నీ సెట్టింగ్స్ అయితే మొత్తం పెడతారు, కొత్త ఫోన్ కాబట్టి మొత్తం ఇచ్చేయాలి.
సో ఫ్రెండ్స్ మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. సో చూడండి లోపల. సో సెట్టింగ్స్ చూపిస్తాను. సో అబౌట్ ఫోన్. సో టోటల్ వచ్చి 120 GB అనమాట స్టోరేజ్. సో ర్యామ్ వచ్చి 6 GB ప్లస్ వర్చువల్ ర్యామ్ 6 GB అంటే 12 GB వస్తుంది. సో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్. సో వర్షన్ వచ్చి 14. సో యూకేకి 14 ఉంది కదా. సో డివైస్ నేమ్ వచ్చి పోకో M7 5G. దీని ఆన్లైన్ ఇప్పుడు ఉన్న ప్రైస్ వచ్చి 9500. మీరు SBI క్రెడిట్ కార్డు ఇచ్చేస్తే ఒక 500 రూపీస్ మీకు 950 రూపీస్ తక్కువ పడుతుంది. సో మళ్ళీ GST బ్యాంక్ ఫీ కలిపి ఎగ్జాక్ట్లీ 9000కి పడింది అనమాట ఫోన్. సో అప్డేట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇంకా ఫీచర్స్ గురించి చెప్పినట్లయితే చూస్తున్నారు కదా 6.88 ఇంచెస్ అనమాట. సో స్క్రీన్ పెద్దగా ఉంది. సో కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది అనమాట. 6.5 అలా. సో 120 Hz రిఫ్రెష్ రేటు, అలాగే 50 MB బ్యాక్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ MB వచ్చి ఫ్రంట్ 8. సో ఇంకా వర్చువల్ ర్యామ్ 6 GB, నార్మల్ ర్యామ్ 6 GB అనమాట. సో 5160 బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఛార్జర్ వచ్చి 33V ఛార్జింగ్ ఉంది కదా. ఇంకా స్నాప్డ్రాగన్ 4th Generation 2. సో ఇంకా IP52 అనమాట. సో మార్చ్ 2025లో మొబైల్ లాంచ్ అయింది, 2 months బిఫోర్. సో థిక్నెస్ 8.22 mm అన్నారు. దీని కొంచెం బ్రైట్నెస్ కొంచెం తక్కువ అయింది. సో చాలా మంది చెప్తున్నారనమాట ఆ వీడియోస్లో కూడా. సో కొంచెం డిస్ప్లే బ్రైట్నెస్ తక్కువైందనమాట. IP52 రెసిస్టెన్స్ అనమాట. సో ప్రైస్ 9500 రూపీస్లో తక్కువ దొరుకుతుంది. సో వితిన్ 10,000లో బడ్జెట్ ఫ్రెండ్ మొబైల్ అనమాట ఇది. సో మెయిన్ వచ్చి కెమెరా కూడా సోనీ కెమెరా కదా. సో చూడండి కెమెరా చూపిస్తాను. సో 50 MB ఇలా ఉంటుంది అనమాట. సో కొన్ని ఫొటోస్ నేను క్లిక్ చేసిన తర్వాత యాడ్ చేస్తాను. చూడండి ఫొటోస్, బ్యాక్ ఫొటోస్ కానీ ఫ్రంట్ ఫొటోస్ కానీ యాడ్ చేస్తాను. 50 MB పర్లేదు. సో 10,000లో పర్లేదు అనమాట కెమెరా కూడా. సో చూడండి ఫ్రెండ్స్, మొబైల్ బాడీ చూడండి ఒకసారి. సో బ్లాక్ కలర్ కొంచెం లుక్ అయితే కనిపిస్తుంది. సో మధ్యలో ఇలా 4 కెమెరాస్ ఉండేవి, కొంచెం బాగా కనిపిస్తుంది. కానీ కింద పెడితే ఇబ్బంది అనమాట ఇది. సో ఆ తర్వాత చూడొచ్చు. సో మొత్తం ఫ్రంట్ బ్లాక్, మొత్తం బ్లాక్ అయితే ఉంటుంది. సో ఇది పవర్ బటన్, సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో వాల్యూమ్ బటన్. సో దీనికి సిమ్ ట్రే వచ్చి ఈ పక్క అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి. సో దట్స్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ బ్లాగ్ ఇంతే మొత్తము. సో ఇంట్లో కూర్చొని చూపిస్తాను లోపల బాగుంటుందని. సో చూస్తున్నారు కదా లోపల కానీ మొత్తము. సో కొంచెం సైజ్ కూడా పెద్దది అనమాట, వెయిట్ కూడా ఎక్కువ ఉంది. సో కెమెరా చూస్తున్నారు కదా వెనకాల ఎలా ఉందో. సో పోకో M7 5G. సో బాక్స్ బాగుంటుంది ఫ్రెండ్స్. రియల్మీ కానీ పోకో ఎల్లో కలర్ బాగుంటుంది అనమాట. సో స్పెసిఫికేషన్ చాలా బాగుంది కదా. ఈ ఫోన్ యాక్చువల్లీ కొంతమంది లేదనమాట. సో మన డాడీకి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ మంత్ మా డాడీ దగ్గర వివో ఫోన్ ఉండేది. ఆ ఫోన్ నేను అన్బాక్సింగ్ ముందు చేయలేదు ఛానల్లో. ఆ ఫోన్ అయితే అదే పోగొట్టిపోయింది సో బస్ స్టాండ్లో. సో అందుకే కొత్త ఫోన్ అర్జెంట్ కావాల్సిందే. అందుకే 10,000లో ఫోన్ బాగుండదని ఈ ఫోన్ కొత్త ఫోన్ అనమాట. సో 9,900 సంథింగ్ ఎంతో ఉంది. కానీ ఆఫర్ పరంగా చూస్తే మే జూన్లో కొంచెం బాగుంటుంది కాబట్టి రేట్స్. సో 1,000 రూపీస్ తక్కువ పడి 9,000 రూపీస్లో ఫోన్ అయితే దొరికింది ఫ్రెండ్స్ ఇది. సో 9,000 రూపీస్లో అనమాట. ఒక M7 5Gలో మొబైల్ చాలా బాగుంటుంది. సో స్పెసిఫికేషన్స్ మొత్తం అదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరే. అంటే 10,000లో ఇలా కావాలంటే 5,000 పైన బ్యాటరీ కానీ, అలాగే 18V ఫాస్ట్ ఛార్జింగ్, ఛార్జర్ వచ్చి 33V బాక్స్, అది కూడా సోనీ కెమెరా 50 MBతో. ఇంకా డిస్ప్లే కూడా 6.88 పెద్ద డిస్ప్లే కదా. సో 5G ప్రాసెసర్, 4th Generation 2, సైడ్ ఫింగర్, IP52, 6 GB 128. ఇది 10,000 రూపీస్లో ఏ ఫోన్ లేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే. అందుకే తీసుకున్నాం అనమాట. సో ఫోన్ అయితే బాగుంది. నేను ఈ వీడియో చాలా రోజుల తర్వాత షూట్ చేశాను అనమాట. మొబైల్ కొనింది మే జూన్లో కదా. అయినా నేను ఇప్పుడు కొన్ని మంత్స్ తర్వాత షూట్ చేశాను. ఇంతకుముందు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సామ్సంగ్ M31 అన్బాక్సింగ్ వీడియో రైల్వే స్టేషన్లో చేస్తాను. 2020లో నాకు బ్లాగింగ్ కోసం ఫోన్ కావాలన్నప్పుడు. రీసెంట్లీ April 30కి నా iPhone 13 Pro నా బర్త్డే రోజు అన్బాక్సింగ్ చేస్తాను కదా. ఇంకా ఇది థర్డ్ ఫోన్ అనమాట. ఇలాగే అన్బాక్సింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఛానల్లో చూస్తున్నారు కదా మైక్ వీడియోస్ కానీ, అలాగే ఓల్డ్ అప్పుడు మైక్ ట్రైపాడ్ వీడియోస్, ఆ తర్వాత నా ఎలక్ట్రిక్ స్కూటీ వీడియోస్, ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి అన్బాక్సింగ్. 10,000లో మొబైల్ కావాలంటే రికమెండెడ్ ఫ్రెండ్స్ ఇది. సో తీసుకోండి అనమాట. సో అంతే ఫ్రెండ్స్. ఇంకా మీ ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మీకు ఈ ఛానల్లో ట్రైన్ జర్నీ వీడియోస్, టూర్ వీడియోస్, ఫుడ్ బ్లాగ్స్, అలాగే పెనుగొండలో లోకల్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ నేను 2-3 months తర్వాత అదే షూట్ చేస్తాను అనమాట. ఇంట్రో అవుట్రో ఫైనల్లీ ఛానల్ మానిటైజేషన్ అయితే మొన్న రీసెంట్లీ కంప్లీట్ అయింది. రిమైనింగ్ పెనుగొండ వీడియోస్ కూడా వస్తాయి. గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.